ఈ మధ్య అతీక్ అహ్మద్ చిన్న కొడుకు అబన్ అహ్మద్ చనిపోయాడు కదా. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే దానికంటే వెనక్కి దాని వెనకాల వస్తున్నటువంటి ఒక కారు యొక్క డాష్ బోర్డు కెమెరా రికార్డ్ చేసింది. అయితే ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు డ్రింక్ చేసైనా డ్రైవ్ చేయాలి, లేదు అనుకుంటే డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి కావాలని ఆ యొక్క డివైడర్ని ఢీకొట్టైనా ఉండాలి. ఎందుకంటే ఒక వెహికల్స్ని క్రాస్ చేసి వెళ్ళారు, అక్కడ వేరే వెహికల్స్ ఏమీ లేవు ముందు. కానీ వీళ్ళు సడన్గా బాగా లెఫ్ట్కి వెళ్ళిపోయారు. అంటే ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు రైట్ లాగా కనిపిస్తుంది. కానీ లెఫ్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏదైతే డివైడర్ ఉందో డైరెక్ట్గా, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ సైడ్ డివైడర్కి వీళ్ళు డైరెక్ట్గా డాష్ కొట్టేసారు, టీ కొట్టారు. అది ఒక్కసారిగా పల్టీ వేసింది. లోపల ఉన్నటువంటి మరొక మిత్రుడు కూడా, ఆ అహ్మద్ యొక్క అబని యొక్క మిత్రుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు వీడి అంత్యక్రియల కోసం వెళ్ళినప్పుడు వీళ్ళ అన్నలు కూడా చాలా ఓవర్ చేశారు. అక్కడ ఏదో టోల్ గేట్ దగ్గర 30 కార్లు 28 కార్లతో వెళ్ళి అక్కడ పెద్ద రాద్ధాంతం చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయ్యాయి. అంటే మాకెవడు తోపు, మమ్మల్ని ఎవడు ఆపుతాడు అన్న విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఇంకా వీళ్ళ నాన్న ఉన్నాడు అనుకుని వీళ్ళేమొచ్చేసి ఇంత అతి చేస్తున్నారు. చనిపోయాడని ఎవరు కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. శత్రువు అయినా సరే ప్రేమించమన్నారు, కానీ వీడు శత్రువు కంటే దారుణం. ఎంతమంది అమ్మాయిల్ని, ఎంతమంది అమాయకుల్ని, ఎంతమంది మంచి వాళ్ళని చంపారో తెలియదు. ఏ విధంగా వీళ్ళు మానభంగం చేశారో తెలియదు. ఎంతమంది రౌడీలు ఉన్నారు తెలుసా వీళ్ళ కింద. అతీక్ అహ్మద్ చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా రకరకాలుగా భయపడిపోయి, కొంతమంది అయితే వేరే గ్యాంగ్స్టర్ల చేతికి వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ కింద పనిచేయడానికి వెళ్ళిపోయారు. అయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్లు అని ఇదే లేదు. గ్యాంగ్స్టర్ అని వాడిని చంపేస్తుంటే ఇంకెక్కడికి వెళ్తారు? చివరికి వాళ్ళు కూడా ఏం చేయలేక మామూలుగా జనజీవన శ్రవంతులు కలిసిపోయారు. ఎవరు? ఈ యొక్క గ్యాంగ్స్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి దొరకనటువంటి వారు. కానీ అప్పటికే చాలామందిని పట్టుకున్నారు. ఇంచుమించు 10,258 మందిని చంపారు, 32,000 మందిని అరెస్ట్ చేశారు. అంటే అర్థం చేసుకోండి ఎక్కడికి సరిపోతాయి జైళ్ళు. అయితే ఇందులో అరెస్ట్ చేశారంటే చాలామంది మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు వాళ్ళు జైలుకి తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నారు, కొంతమంది ఏమొచ్చేసి జైల్లో ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో ఉందో వాటన్నింటినీ కూడా ఆయన తీసేసి అతీక్ అహ్మద్ ఇక్కడ జైలుకి వెళ్ళడము, అక్కడికి వెళ్ళడం వీడికి సింపుల్ కాబట్టి, బెయిల్ మీద రావడం కూడా వచ్చి జరుగుతుంది కాబట్టి ఇక వీడిని చంపేయడమే బెటర్ అని చెప్పి అనఫీషియల్గా లేపేశాడు యోగి ఆదిత్యనాథ్ గారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ రోజు ఎవరైతే వచ్చి కాల్ చేశారో అది అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు దీని మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇది చూస్తే లెఫ్ట్కి కావాలని వెళ్ళాడా, లేకపోతే నిజంగానే ఏదైనా పక్క ప్లాన్తో లేపేశారా అన్న విషయంలో గురించి ఇప్పుడు చాలామంది డిస్కషన్ చేస్తున్నారు. వీళ్ళ అమ్మగారు పర్వీన్ కూడా పరారులోనే ఉన్నారు. ఈవిడ ఒక హత్య కేసులో ఇరుక్కొని ఆవిడ పోలీసులకు దొరకకుండా తిరుగుతుంది.